అలా నేను విశేషం సోషల్ మీడియాలో ఎప్పుడు ఏ సందర్భంలో ఎలాంటి సమాచారం ఇవ్వాలి అనే దాని మీద సమయం పాటించకుండా కొంతమంది పోస్టులు పెడుతూ ఉన్నారు. అది కూడా ప్రతిపక్షంలో విపక్షంలో ఉండేటువంటి వాళ్ళు తరచూ లేనిపోని అపోహలను క్రియేట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నటువంటి సిట్యువేషన్ని లోకేష్ గారు సీరియస్గా తీసుకున్నారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా విభాగాన్ని ఆయన ఈ మెంతాని తుఫాన్ సందర్భంగా బ్రో అని సంపాదిస్తూ కనీసం ఇప్పుడు ఉన్నటువంటి మెంతాని తుఫాన్ సీరియస్గా ఉంది, ప్రజల పట్ల మీరు సేవాభావంతో ఉండండి, ఈ తుఫాను పట్ల కూడా రాజకీయాన్ని పులిమి దాని రాజకీయ కోణం నుంచి ఆలోచిస్తూ దాన్ని కూడా మీరు అనుకూలంగా మలుచుకోవాలని ప్రయత్నం చేయొద్దు బ్రో. కష్టాల్లో ఉన్నప్పుడు సమాజం లేదా ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు, ఆంధ్రప్రదేశ్ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు దాని నుంచి మీరు రాజకీయ లబ్ధి పొందాలని అనుకోవద్దు. అట్లీస్ట్ మీరు ఈ మెంతాని తుఫానుకు సంబంధించినటువంటి ఏర్పాట్లు, మెంతాని తుఫాను సందర్భంగా ప్రజలు ఏ విధంగా ప్రభుత్వాన్ని అనుసరించాలి, ప్రభుత్వం ఇచ్చే సూచనలు పాటించాలి, వీటి మీద అవగాహన కలిగించేలాగా మీరు పోస్టులు పెట్టండి. దాంట్లో కూడా మీరు రాజకీయాన్ని వెతుక్కోవద్దు అని చెప్పి సంబోధిస్తూ, బ్రో మీరు ఆలోచించండి, రాష్ట్రం ఇప్పుడున్నటువంటి మెంతాని తుఫాన్ పరిస్థితుల్లో ఏ విధంగా ఉంది, అది ఆలోచించి మీరు పోస్టులు పెట్టండి అని చెప్పేసి ఆయన వ్యాఖ్యానించారని చెప్పి సోషల్ మీడియాలో వస్తుంది. ఎందుకు ఆ విధంగా ఆయన వ్యాఖ్యానించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగాన్ని అని అంటే, మెంతాని తుఫాన్ తీవ్ర ప్రభావం ఉంది, కానీ హైదరాబాద్లో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ ఉన్నారు, వాళ్ళిద్దరూ రోహిత్ మ్యారేజ్ సంబరాల్లో ఉన్నారని చెప్పి పోస్టులు పెట్టారు కొంతమంది. అలాగే అసలు తుఫాను ప్రాంతాలకి విజిట్ చేయలేదు వీళ్ళు, తుఫాను సంబంధించినటువంటి ఏర్పాట్లు చేయలేదు అనేటువంటి పోస్టులు పెడుతున్నారు. గతంలో 2019 నుంచి 2024 మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతంగా అధికారులకు స్వేచ్ఛనిచ్చి చేశారు. కానీ రివ్యూ మీటింగులతోటి కాలయాపన చేస్తూ చంద్రబాబు గారు లోకేష్ గారు వాళ్ళ సొంత పబ్లిసిటీ కోసం ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి పోస్టులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉన్నాయి. అందుకే అట్లీస్ట్ ఈ సందర్భంలోనైనా ఈ మెంతాని తుఫానుకు సంబంధించినటువంటి ఏర్పాట్ల విషయం గురించి మాట్లాడండి. మీరు లేనిపోని అపోహలు క్రియేట్ చేయొద్దు అని చెప్తూ పాత వీడియోలు హుదూద్ తుఫానీ, తిత్లీ తుఫానికి సంబంధించినటువంటి వీడియోలను పోస్ట్ చేస్తూ భయానక వాతావరణాన్ని సృష్టించే ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా చేసింది. ఆ విషయాన్ని గమనించినటువంటి లోకేష్ గారు, మీరు తిత్లీ తుఫానీ అలాగే హుదూద్ తుఫానికి సంబంధించినటువంటి వీడియోలని పోస్ట్ చేస్తూ హైరాణికి గురి చేయొద్దు ప్రజల్ని, మీకు చేతనైతే సహాయం చేయండి కష్టాల్లో ఉన్నప్పుడు, లేదంటే లేనటువంటి వాటిని ఉన్నట్టు క్రియేట్ చేసి ఆందోళనకు గురి చేయడంతో పాటు వాళ్ళని హైరాణ పెట్టద్దు ప్రజల్ని. ప్రభుత్వం ఆదుకుంటుంది, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మంచి ప్రభుత్వం, టెక్నాలజీని ఉపయోగించి ఖచ్చితంగా ప్రతి గ్రామంలో ఉండేటువంటి ప్రజలను కూడా అలర్ట్ చేస్తున్నాం, ఇది మీరు గమనించండి బ్రో, మీరు అనవసరంగా రాద్ధాంతం చేయొద్దని చెప్పి చురకలు అంటించారు లోకేష్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాకి. మరి ఇంత ఎందుకు చెప్పాల్సి వచ్చింది అని అంటే, ఇటీవల కాలంలో కర్నూలులో బస్సు ప్రమాదం జరిగింది. ఆ బస్సు ప్రమాదాన్ని కూడా నకిలీ మద్యానికి లింక్ చేసి మోకాలికి బోడిగుండికి మూడేసేసి ఆ నకిలీ మద్యాన్ని తాగే ఆ 2-వీలర్ అతను శివశంకర్ అనే అతను రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఆ తర్వాత ఈ ట్రావెల్ బస్సు వెళ్తూ ఆ బైక్ని ఈడ్చుకుంటూ వెళ్ళింది, ఆ కారణంగా 20 మంది చనిపోయారు, దీని అంతటికీ నకిలీ మద్యం కారణం అనేటువంటి పోస్టులు స్ప్రెడ్ చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా విభాగం. ఇదే కాదు, ప్రతిదాన్ని కూడా సోషల్ మీడియాలో వికృతంగా చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారనేది తెలుగుదేశం పార్టీ అధిష్టానం, తెలుగుదేశం పార్టీ కూటమి అభిప్రాయంగా ఉంది. మెడికల్ కాలేజీల విషయంలో కూడా అదే చేశారు. మెడికల్ కాలేజీలు పీపీపీ మోడ్లో నిర్మాణానికి ఇస్తే ఆ మెడికల్ కాలేజీలని చంద్రబాబు నాయుడు గారికో లేదంటే లోకేష్ గారికో కావలసినటువంటి వాళ్ళకి ఊరికనే ఇచ్చేశారు అన్నట్టుగా ప్రచారం చేశారు. అలాగే పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తూ
ఇండస్ట్రీస్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ల్యాండ్స్ని కొంతమందికి ఇవ్వటం జరిగింది. అది కూడా 2 కంపెనీలకి, టీసీఎస్కి అలాగే గూగుల్ లాంటి కంపెనీలకి, ఒకటి 2 సంస్థలకి రూపాయికి ఇవ్వడం జరిగింది. దాన్ని హైలైట్ చేస్తూ రూపాయికి భూములు ఇచ్చేస్తున్నారు, విలువైనటువంటి భూములు, కోట్ల విలువ చేసేటువంటి భూములు అని చెప్పి దాన్ని కూడా పోస్టులు పెట్టి చేస్తున్నారు. అలాగే గూగుల్ డేటా సెంటర్ అదొక గోడౌను, అదొక వేర్ హౌసింగు, అదొక షెడ్డు, ఇలా రకరకాల ప్రచారం చేసి ప్రజల్లోకి విషయం నింపే ప్రయత్నం చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగం అనేది. తెలుగుదేశం పార్టీ నాయకుడు అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కీలకమైనటువంటి లీడర్లు వీళ్ళందరూ కూడా చెప్తూ ఉన్నారు. లోకేష్ గారు దాని మీద నిఘా పెట్టారు. అసలు ఈ మెంథాని తుఫాను కారణంగా గత 4 రోజుల నుంచి అలర్ట్ అయ్యారు అధికార యంత్రాంగం. వాళ్ళకి ఎప్పటికప్పుడు కావాల్సినటువంటి సూచనలు, సలహాలని చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఇస్తూ ఉన్నారు. ఆర్టీజీఎస్ సంబంధించినటువంటి ఆఫీసులో కూర్చొని రేత్రింబగళ్ళు కూడా వాళ్ళు దాని మీద సీరియస్గా వర్క్ చేశారు. టెక్నాలజీని ఉపయోగించారు. ఏ దేశాల్లో ఎలాంటి టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు, ఈ మెంథాని తుఫాను సందర్భంగా ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా వీలున్నంత వరకు కాపాడాలనేటువంటి చిత్తశుద్ధితోటి వాళ్ళు 24/7 ప్రయత్నం చేశారు. సక్సెస్ కూడా అయ్యారు. ఎందుకంటే తుఫాన్ బలహీనపడింది, తుఫాన్ తీరం దాటింది. ఖచ్చితంగా లోకేష్ గారు, చంద్రబాబు గారు చేసినటువంటి ప్రయత్నం సఫలీకృతం అయ్యింది. ఎందుకంటే ప్రాణ నష్టం, ఆస్తి నష్టం పెద్దగా జరగకుండా ఈ తుఫాన్ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బయటికి తీసుకురాగలిగారు. ఒక్క ఈ తుఫానే కాదు, గతంలో అనేక తుఫాన్లు జరిగినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా గ్రౌండ్ లెవెల్కి వెళ్ళారు. కానీ విపక్ష నాయకుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరులో నుంచి క్షేత్రస్థాయికి రాలేకపోతున్నారు. దానికి కారణం ఏం చెప్తున్నారు? గన్నవరంలో ఫ్లైట్ దిగదు, అందుకే రావట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్తున్నారు. ఇదే చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేరుగా కారులో వెళ్ళి గ్రౌండ్ లెవెల్లో ప్రజలతోటి మమేకం అయ్యి ప్రజలను పలకరించి వాళ్ళ సాధక బాధకాలను తెలుసుకున్నారు. ఇది రియాలిటీ. మనం గతంలో 2019 నుంచి 2024 మధ్యలో వచ్చినటువంటి తుఫాన్ల సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు ఎలా వ్యవహరించారు ప్రతిపక్ష నాయకుడిగా, ఇప్పుడు విపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఎలా వ్యవహరిస్తున్నారు అనేది మనం ఒక్కసారి రివ్యూలు చేసుకుంటే కనుక అర్థమవుతుంది. దాంతోపాటు ఇప్పుడు ఆయన రాకపోగా వాళ్ళ టీంనేమో మీరు తుఫాను సహాయ కార్యక్రమాల్లో పాల్గొనండి అని చెప్పారు. కానీ సోషల్ మీడియా విభాగం ఆ పార్టీది నెగిటివ్ యాంగిల్లో ఈ మెంథాని తుఫాను సందర్భంగా నెగిటివ్ యాంగిల్లో ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆ విషయాన్ని గమనించినటువంటి లోకేష్ గారు ఎవరెవరు పోస్టులు పెడుతున్నారు, ఎలాంటి పోస్టులు పెడుతున్నారు, ఇవి ఎందుకు పెడుతున్నారు అనే దాని మీద ఆయన ఒక రీసెర్చ్ చేస్తున్నారు. ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకునే అవకాశం ఉందని చెప్పి కూడా హెచ్చరిస్తూ ఉన్నారు. మరి ఈ మెంథాని తుఫాన్ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిన తీరేంటి? లోకేష్ గారు వాళ్ళని మీరు సహకరించండి ఈ విపత్కర పరిస్థితుల్లో అని చెప్పి ఆయన అంటూ ఉన్నారని అంటే విపక్షంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగం ఏ స్థాయిలో నెగిటివ్ ప్రచారం చేసింది అనేది మీరు భావిస్తున్నారు. దీని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.